1980లో భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ గారు వ్రాసిన కాస్ట్ ఛాలెంజ్ ఇన్ ఇండియా పుస్తకంలో రెండవ అధ్యాయం సోషల్ కాన్ఫ్లిక్ట్ అండ్ కల్చరల్ క్రైసిస్ అనగా సామాజిక సంఘర్షణ మరియు సాంస్కృతిక సంక్షోభం ఇందులో ఆయన ఈ విధముగా తెలిపాడు. ఈ రోజు మన దేశం ఒక సాంస్కృతిక సంక్షోభం గుండా వెళుతోంది. అంతేకాక కులవాదం మరియు అంటరానితనం ఆచరణ వంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సంక్షోభం చాలా లోతైనది మరియు విస్తృతమైనది, కాబట్టి మనం నిజాన్ని ఎదుర్కోవడం అత్యవసరం. మనం సంస్కృతి, ఉన్నత నైతిక విలువలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతాము. నాగరికత మరియు సాంకేతిక ఆర్థిక వృద్ధికి సంబంధించిన గీతాలు పాడతాము. కానీ కుల వ్యవస్థను రద్దు చేయకపోతే ఇవన్నీ అర్ధరహితమే. ఈ సామాజిక సంఘర్షణ మరియు సాంస్కృతిక సంక్షోభానికి కారణాలు ఏవైనా కావచ్చు మరియు దానికి ఎవరు బాధ్యులైనా మేము వాటిని ఇక్కడ వివరంగా విశ్లేషించము. కానీ దేశంలో అసంతృప్తి ప్రబలంగా ఉందనేది నిర్వివాదాంశం. అసంతృప్తి అనేది ప్రాథమికంగా మన సాంప్రదాయ విలువల పట్ల మనకున్న నిర్లక్ష్యం యొక్క వ్యక్తీకరణ వలన లేదా మన నైతిక విలువల క్షీణత వలన. ప్రజాస్వామ్యం మరియు సోషలిజానికి ఆధారం అయిన నైతిక మానవ విలువలను స్వీకరించలేకపోవడం వల్ల ఈ సంక్షోభం ఏర్పడిందా, లేదా ఈ సాంస్కృతిక సంక్షోభం మన భూస్వామ్య ఆలోచన మరియు సనాతన వైఖరితో సోషలిస్ట్ సమాజాన్ని స్థాపించాలనే మన లక్ష్యాలలోని అంతర్గత సంఘర్షణ ఫలితమా? ఈ అంశాలన్నింటినీ విశ్లేషించేటప్పుడు మరియు అన్వయించేటప్పుడు ఒక విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అదేంటి అంటే, ఒక సమాజ జీవన లక్ష్యం ఐడియల్ ఆ సమాజంలోని వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉంటే లేదా వాటితో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటే అటువంటి ఆదర్శం కేవలం ఒక మాయాజాలమే అవుతుంది. అదెంత ఉన్నతమైన ఆదర్శమైనా సరే, అది వాస్తవానికి దూరంగా ఉంటే ప్రయోజనం లేదు. ఆదర్శాలను జీవనంలోకి తేవడం అంత తేలిక కాదు. ఉదాహరణకు, మహాకవి కాళిదాసు రచనల్లో ప్రతిపాదించిన సామాజిక ఆదర్శాలు ఆ కాలంలో ఉన్న జీవనశైలి మరియు ఆలోచనా విధానానికి చారిత్రక కారణాలను మాత్రమే సూచించేవి. అంటే అవి ఆయా కాలానికి చెందిన వాస్తవాలను ప్రతిబింబించేవి. వాటిని శాశ్వత ఆదర్శాలుగా భావించడానికి వీలుకాదు. కాళిదాసు తన మాటల్లోనే ఇలా అన్నారు: ఆకాశంలో గ్రహాలు దేవుడి నియంత్రణలో చలించునట్లే రఘుల వంశానికి చెందిన వీరులు మనువు అనుసరించిన మార్గాన్ని అనుసరించి ప్రజచేత పూజింపడతారు. రఘుకుల రాజవంశాధిపతుల వల్ల సమస్తం ప్రకాశిస్తుంది. అయితే రఘుకుల వంశానికి చెందిన చివరి రాజు మనువు సూచించిన ధర్మార్గం నుండి తప్పిపోయినప్పుడు అతడు అకాల మరణాన్ని పొందాడు. దాంతో పాటు రఘుకుల వంశానికి కూడా అంతం కలిగింది. ఇది కేవలం కాళిదాసు అభిప్రాయం మాత్రమే కాదు, అతను జీవించిన సమాజపు క్షత్రధర్మం పరంగా మరియు మనువు ప్రతిపాదించిన కఠినమైన నియమాల పరంగానూ ఉన్న ఆదర్శం. ఇప్పటి ఆధునిక జీవన ఆలోచనలు మరియు అభివృద్ధి చెందిన తత్వచింతన దృష్ట్యా మనుస్మృతిలో చెప్పిన ఒకే నేరానికి వేరువేరు కులాల వారికి వేరువేరు శిక్షలు విధించాల్సిన నిబంధనలను మనం ఈ కాలంలో అంగీకరించలేము. అయితే దీనికి మనుస్మృతినే నిందించడం సరైంది కాదు. ఎందుకంటే అప్పుడు ఉన్న సమాజపు ఆలోచన ధోరణినే అది ప్రతిబింబించింది. ఆ కాలంలో రాజులు, పాలకుల మాటలను దేవుని వాక్యాలుగా పరిగణించేవారు. ఆధునిక సమాజం క్షత్రధర్మం యొక్క ఆదర్శాలకు లేదా మనుస్మృతి యొక్క ఆదర్శాలకు విలువ ఇచ్చే స్థితిలో లేదనే వాస్తవాన్ని అంగీకరించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు కొత్తగా నిర్మించిన సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవంలో భారతదేశం మొట్టమొదటి మరియు అత్యంత సనాతన ధర్మం కలిగిన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలను నేను మరచిపోలేను. చారిత్రక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నేడు మనం ఒక జాతిగా జీవించడానికి దోహదపడిన అంశాలను అర్థం చేసుకోవడం కోసమే మన గతాన్ని పరిశీలించడంలో గల ఏకైక ఉద్దేశ్యం అని ఆయన అన్నారు. మన గతాన్ని అధ్యయనం చేయడంలో వేరే ఉద్దేశ్యం లేదు. నేడు మనం ఆ ప్రపంచాన్ని తిరిగి సృష్టించలేము. అద్భుతాలు చేసిన సైన్స్ కూడా ఆ పనిని అసాధ్యంగా భావిస్తుంది. శంకరాచార్య వంటి గౌరవనీయ వ్యక్తులు కులవాదం ప్రకారం జీవించడం మరియు ఆలోచించడం మాత్రమే భారతీయ సంస్కృతికి నిజమైనదని మరియు కులాల మధ్య కలయిక జాతుల నాశనానికి దారితీస్తుందని చెబుతారు. శంకరాచార్య మరింత ముందుకు వెళ్ళి 4 వర్ణాలను నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాదని, కులరహిత సమాజాన్ని స్థాపించడం అసాధ్యమని,
ఎందుకంటే జన్మ ఆధారంగా కులవాద వ్యవస్థ జాతీయ మరియు సాంప్రదాయ ఆచారాలను నిర్ణయించడానికి రూపొందించబడిందని చెబుతారు. అతను దీనిని భారతీయ సంస్కృతి యొక్క అవసరమైన లక్షణంగా జోడిస్తాడు. నేను దీనిని ఒక తప్పు, ఒక భ్రమ, చాలా తీవ్రమైన భ్రమ అని పిలుస్తాను. ఈరోజు రాజ్యాంగం ఆమోదించబడిన తరువాత కూడా శంకరాచార్యుడు వేదాల ప్రకారం తక్కువ కులాల వారు ఒక గుడిలోకి ప్రవేశిస్తే ఆ ఆలయం అపవిత్రమవుతుందని ఒక వ్యాసం రాయగలడు. ఆయన చెప్పే ప్రకారం తక్కువ కులాల వారు ఒక గుడిలోకి ప్రవేశిస్తే చెడు శక్తులు దేవాలయంలోని విగ్రహాలలోకి ప్రవేశిస్తాయని, ఆ విగ్రహాలను పూజించినప్పుడు ఆ చెడు శక్తులు మరింత బలపడతాయని, దాంతో కలహం, కోపం, ద్వేషం వంటి చెడు భావాలు పెరుగుతాయని, వాటి కారణంగా వ్యాధులు, అశాంతి, భారీ వరదలు, ఎండలు, కరువు, భూకంపాలు వస్తాయని, ఇలా ప్రజలు నాశనాన్ని ఎదుర్కొంటారు అని. ఈ ఆలోచనా విధానం కోపాన్ని కాకుండా కేవలం జాలిని మాత్రమే రేకెత్తిస్తుంది. భారతీయ సంస్కృతి శాశ్వతమైనదని, ప్రపంచంలోని అన్ని సంస్కృతులలో ఉత్తమమైనదని, ప్రపంచంలోని ఇతర సంస్కృతులు భారతీయ సంస్కృతి నుండి ఏదో ఒకటి పొందాయని పదే పదే చెప్పడం అర్థం లేది. మనసు మరియు శరీరం యొక్క అభివృద్ధికి సమాన అవకాశాలు తిరస్కరించబడితే, ఈ ప్రజల ఆర్థిక మరియు రాజకీయ ఉద్ధరణ కోసం జ్ఞానాన్ని సులభంగా పొందే మార్గాలు అందుబాటులో లేకపోతే, మన సంస్కృతిని శాశ్వతం చేయడం నిరర్ధకమవుతుంది. ఉపనిషత్తులలో చెప్పిన ఆలోచన, వాక్చాతుర్యం, కార్యం అనే ఆదర్శాన్ని భారతీయ సంస్కృతి అని పిలుస్తే, ఈ సంస్కృతి మూలమైన జ్ఞానానికి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా ప్రవేశం ఉండాలని చెప్పడం తార్కికం కాదా? పాత సంస్కృతి ప్రభావంలో ఉపనిషత్తులను అధ్యయనం చేస్తూ ఒక సమకాలీన బ్రాహ్మణ తత్వవేత్త కొత్త ఆలోచనను ఈ విధంగా చెబుతున్నాడు. సమాజం అనేది అదృశ్యమైన దేవుని ప్రతిరూపమని. దేవుడు ప్రపంచాధిపతి కనుక జాతీయ సంపద మొత్తం ఆయనకే చెందుతుంది. సమాజం, జాతులు అన్నీ దేవుని రూపాలే. ఈ దేశంలో ఈ సర్వజ్ఞానం, శక్తి, సంపద అన్నీ ఆయనవే. మనిషి తన దగ్గర ఉన్నదంతా ఆయనకు నిస్వార్థంగా సమర్పించడం ద్వారా దేవుని రూపానికి సేవ చేయగలడు. తన హృదయం, శరీరం, ఆత్మను నిజాయితీగా, నిస్వార్థంగా, శారీరకంగా, మానసికంగా, వాచికంగా సమర్పించి దేశానికి సేవ చేయడం అత్యున్నతమైన ఏకైక కర్తవ్యం అని. ఈ విధమైన ఆలోచన మన ఆదర్శాలలో, కార్యాచరణలో ప్రతి అడుగులోనూ గుర్తించవచ్చు. వేదాలను ఇక్కడ ఉదాహరణగా తీసుకుంటే, బ్రహ్మ యొక్క 4 అవయవాల నుండి 4 వర్ణాలు పుట్టాయని కవితాత్మకంగా చెప్పినది తప్ప, వేదాలలో ఇలాంటి సామాజిక సంకుచిత భావాన్ని ఎక్కడా చూడము. వేదాలలో కోరికలు కోసం, ఆరోగ్యకరమైన గ్రామీణ సమాజం కోసం నిరంతర పోరాటం మనకు కనిపిస్తుంది. అయితే చరిత్ర ప్రవాహాలు అలాంటి సమాజాన్ని వెనక్కి వదిలివేశాయి. ఆధునిక యుగం అనేక ఇతర సామాజిక వ్యవస్థల పుట్టుక మరియు రద్దుకు కారణమైంది. గతాన్ని మళ్లీ సృష్టించలేనప్పుడు అలాంటి సమాజాన్ని తిరిగి నెలకొల్పాలని ఆశించడం సాధ్యం కాదు. అలాగే అది ప్రజల కోసం, సమాజం కోసం కూడా మేలు కాదు. అయితే ఆలోచనలు మాత్రం నిరంతరంగా ఉండవచ్చు. ఈ నమ్మకాన్ని మనం వేదాలు మరియు ఉపనిషత్తులలో చూస్తాము. వేదాల్లో గాని, పురాణాలలో గాని వర్ణించిన సమాజాన్ని నేటి రోజుల్లో మళ్లీ సృష్టించలేము. కాని అందులో పరిపూర్ణత పొందిన ఉన్నతమైన కొన్ని ఆలోచనలు మనకు స్ఫూర్తిగా నిలవగలవు. ఒక ఋషి ఇలా అంటాడు: "ఓ ప్రకాశవంతమైన సూర్య, నీవు ఏమిటో నేను అదే. అనేక స్వభావాలు, ప్రపంచ ప్రజలు, నీవు మరియు నేను తాత్వికంగా ఒకటే అని. ఇది మానవ ఆధ్యాత్మికత యొక్క ఉన్నత స్థాయి అని నేను భావిస్తాను." ఉపనిషత్తులు ఇలా ప్రకటించినప్పుడు మొత్తం విశ్వం ఎటువంటి బాహ్య దేవుడి సృష్టి కాదు. ఇది స్వయంగా ఉత్పన్నమవుతుంది, స్వయంగా లయమవుతుంది, స్వయంగా పుట్టింది, స్వయంగా సృష్టించబడింది, స్వయంగా క్రియాశీలం, స్వయంగా నియంత్రితమైనది, కాలాతీతమైనది, శాశ్వతమైనది, అనంతమైనది. ఈ పరిమితుల్లేని సృష్టి శక్తే బ్రహ్మం అని విశ్వ సృష్టి గురించిన ఈ భావన ఆధునిక సిద్ధాంతంలా నాకు అనిపిస్తుంది. గీతలో వర్ణించబడిన స్థిరత, నిస్వార్థ చర్య మరియు మానవ సంక్షేమం నుండి గాంధీజీ 2 పదాలలో తీసుకున్న సత్యం మరియు అహింసలు ఆధునిక శాస్త్రీయ యుగం యొక్క నీతిగా సేవ చేయలేవా? ఒకవైపు మన గ్రంథాలు, ఒకవైపు మనిషి విశ్వంలోని సమస్త జీవుల్లో అత్యంత తెలివి కలిగిన వాడని,
దేవుళ్ళు ఎన్నుకున్న వ్యక్తి అని, అలాగే మానవుని ప్రత్యేకత, సమానత్వం వంటి విశ్వాసాలను బోధిస్తాయి. మరోవైపు, ఆ యుగంలోని సామాజిక జీవితంలో ఈ ఉన్నతమైన ఆదర్శాలు అసలు కనిపించవు. ఈ అద్భుత సత్యాలు సామాజిక జీవితంలో చోటు చేసుకోలేకపోయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. బహుశా కొంతమంది సంతులు వాటిని ఆచరించడానికి ప్రయత్నించి ఉండవచ్చు. కాని సాధారణ ప్రజలు వాటిని భగవాన్ సత్యనారాయణుడి ప్రసాదంలా ఆధ్యాత్మిక లాభం కోసం తక్కువ మోతాదులో తీసుకోవాల్సినదిగా, భోజనంలా తినాల్సింది కాదనే విధంగా మాత్రమే స్వీకరించారు. ఈ ఉన్నతమైన ఆలోచనలు, విశ్వాసాలు మన సామాజిక నిర్మాణం, వ్యవస్థలు, ఆచారాలు, సంప్రదాయాలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అవి శూన్యంలో వేలాడుతున్న నిరాకార ఆత్మల వంటివి. వాస్తవానికి, ప్రవక్తలు, సంతులు, నాయకులు బోధించిన ఆదర్శాలు ఏ సమాజంలోనైనా వెంటనే ఆచరణలోకి వస్తాయి అనేది ఎప్పుడూ నిజం కాదు. సాధారణ ప్రజలను ఆ ప్రమాణాలకు తీసుకువెళ్ళడానికి దశాబ్దాలు, శతాబ్దాలు పడుతాయి. ఇది మన పాత వేద సమాజానికి కూడా వర్తిస్తుంది. ఆ కాలంలోని సమాజాన్ని వేరే విధంగా ఊహించారు. ఉపనిషత్తుల భాష బహుశా విభేదాల భాష అయి ఉండొచ్చు. హిందూ సమాజం అనేది ఉన్నత వర్గాల సమాజం. కాబట్టి ఈ ఉన్నత ఆదర్శాలు కేవలం సాధనలో ప్రావీణ్యం పొందిన వారికే ఉద్దేశించబడ్డాయని వారు భావించారు. పవిత్ర సంప్రదాయం, బ్రాహ్మణత్వ మహిమ అందరికీ వారసత్వంగా దక్కేది కాదు. దీనిని ఇలా చెప్పవచ్చు: ఆ కాలంలో సమాజానికి రెండు రూపాలు ఉన్నాయి. అవి ఒకటి ఆచరణ మరియు రెండవది సిద్ధాంతం. కానీ ఈ సిద్ధాంతం, ఆచరణ మధ్య ఎటువంటి సమన్వయం ఉండేది కాదు అని. కారణం ఏదైనా కావచ్చు. వేదాలు, ఉపనిషత్తులు లేదా గీత మద్దతు పొందలేని సామాజిక వ్యవస్థలు, ఆదేశాలు దైవ సంబంధమైనవి అని పేరు పెట్టబడ్డాయి. పురాణాలు, స్మృతులు రచించినవారు కొత్త సామాజిక వ్యవస్థ సూత్రాలను ఏర్పరచారు. ఉదాహరణకు, జాతి వ్యవస్థ, కుల వ్యవస్థ తీసుకోవచ్చు. మానవ సమాజ అభివృద్ధి యొక్క ప్రారంభ దశలలో వృత్తి మరియు పనుల ఆధారంగా కార్మిక విభజన ఆ కాలానికి అవసరమయ్యింది. అందువల్ల ఆ విభజన జరిగింది. వృత్తిదారులు కార్మికులలో కొందరిలో వారి పూర్వీకుల నుండి వచ్చిన నైపుణ్యాలు సహజంగానే ఉండేవి. అందువల్ల జాతి వ్యవస్థలోని కొన్ని లక్షణాలు అత్యంత ప్రాచీనమైనవి. ఆర్యులలో మొదట వృత్తి ఆధారంగా మాత్రమే 3 వర్ణాల సమాజం ఉండేది. కాని భారతదేశపు మూలనివాసులతో జరిగిన పోరాటం కారణంగా అది 4 వర్ణాల సమాజంగా మారింది. ఆర్యేతరులకు వారి శక్తి, ఐక్యత, ప్రతిఘటన ఆధారంగా సమాజంలో 4వ స్థానం ఇచ్చారు. బ్రాహ్మణ వర్ణం స్థిరంగా ఉండగలిగింది. ఎందుకంటే వారు వేదాలు చదివి బోధించేవారు, మతపరమైన క్రతువులు నిర్వహించేవారు. కాని ఇతర వర్ణాలలో ఈ స్థిరత్వం కనిపించలేదు. క్షత్రియులు కూడా ఎప్పుడూ రాజ్యాల ఏకైక పాలకులు కాదు. ఉదాహరణకు, మహాపద్మనందుడు క్షత్రియుడు కాడు. అతని తరువాత 2000 సంవత్సరాల పాటు క్షత్రియుల ఆధిపత్యం కనిపించదు. చరిత్రలో ప్రసిద్ధి పొందిన శక్తివంతమైన రాజులలో చాలామంది క్షత్రియులు కానివారు ఉన్నారు. మౌర్యులు కూడా శూద్రులే. గుప్త వంశంలోని ఒక రాజు వైశ్య వర్గానికి చెందినవాడు. వ్యాపారంలో నిమగ్నమై ఉన్న వైశ్యులలో కూడా అనేక రకాల వర్గాలు ఉండేవి. వర్గాలు ఒకదాని నుండి మరొక దానిలోకి మారకుండా గట్టిగా మూసివేయబడిలేవు, వాటర్ టైట్. చరిత్రకారుల ప్రకారం దక్షిణ భారతంలోని శక్తివంతమైన రెడ్డి, బెల్లాల్ నాయకర్ వంటి సమూహాలు ఎప్పుడూ 4 వర్ణాల వ్యవస్థను అంగీకరించలేదు. బ్రాహ్మణులు వారిని శూద్రులుగా వర్గీకరించిన ఉత్తర భారత క్షత్రియుల నుండి వారికి గౌరవం లభించేది. హిందూ సమాజంతో కలిసిపోయిన సమూహాలకు ఒక కులం లేదా ఉపకులం పేరు పెట్టి ఆయా వర్ణాలలో చేర్చేవారు. భోజనం, వివాహాలు వంటి ఆచారాలు తమ సమూహం లోపలే పరిమితమయ్యేవి. వారికి ఒకే ఒక షరతు, అది తాను ఒక వర్ణంలో భాగమని ఒప్పుకోవడమే. ఈ విధంగా అంతులేని కులాల గొలుసు ఏర్పడింది. మొదట వర్ణాలు ప్రధాన వ్యవస్థగా ఉండగా, కాలక్రమేణా అనేక కులాలు, ఉపకులాలు ఏర్పడి ఆ వర్ణాలు కేవలం కులాలను కలిపే పేరుగా మాత్రమే మిగిలిపోయాయి. వాస్తవమైన సామాజిక జీవనం వర్ణాలలో కాకుండా కులాలు, ఉపకులాలలో ప్రతిఫలించేది. మూలనివాసి వర్ణవ్యవస్థ నియమాలను ఉల్లంఘిస్తే అతడిని 4 వర్ణాల నుండి మరియు గ్రామ సరిహద్దుల నుండి బయటకు పంపించేవారు. అతనిని సమాజం నుండి బహిష్కరించబడిన శూద్రుడు
తక్కువ కులంలో పుట్టినవాడు లేదా పంచముడు అని పిలిచేవారు. ఇలాంటి అమానుషమైన బానిసత్వం ఉదాహరణ ప్రపంచ చరిత్రలో మరెక్కడా కనిపించదు. ఉదాహరణకు నల్ల జాతి ప్రజలు నీగ్రోలు శతాబ్దాల పాటు బానిసత్వపు సంఖ్యలలో బంధింపబడ్డ యజమాని బానిస మధ్య కొంతమేర మానవీయ సంబంధం ఉండేది. కానీ ఈ నేలపై ఏర్పడిన వ్యవస్థ గుంపు బానిసత్వం గ్రూప్ స్లేవరీ అనే వ్యవస్థ. తక్కువ కులంలో పుట్టిన వ్యక్తి అందరికీ బానిస. మొత్తం గ్రామం అతని మీద అధికారం కలిగి ఉండేది. అందువల్ల యజమాని బానిస మధ్య వ్యక్తిగత మానవీయ సంబంధం పెరగడానికి ఎలాంటి అవకాశం ఉండేది కాదు. దీనివల్ల తక్కువ కులంలో పుట్టినవారు తీవ్ర హింసలకు గురయ్యారు. ఇది హిందూ మత చరిత్రలో అత్యంత అవమానకరమైన అధ్యాయంగా నిలిచింది. అయితే ఈ వ్యవస్థ క్రమంగా అభివృద్ధి చెందింది. ప్రారంభంలో స్పష్టమైన చట్టాలు లేవు. అలాగే సాధారణ ప్రజలు ఈ వ్యవస్థ గురించి ఎక్కువగా తెలియదు. ఆ కాలంలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ అవి అంతగా కఠినంగా ఉండేవి కావు. వివిధ కులాల మధ్య వివాహాలు కొనసాగుతూనే ఉండేవి. మహాభారతంలో ఇలాంటి వివాహాల అనేక ఉదాహరణలు ఉన్నాయి. ధృతరాష్ట్రుడికి స్నేహితుడు, మార్గదర్శి, తత్వవేత్త అయిన విదురుడు ఒక దాసిపుత్రుడు. ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుడు కూడా మత్స్యకారిణి గర్భం నుండి జన్మించిన నల్లని చర్మం కలిగిన వేదవ్యాసుడి యొక్క కుమారులు. పాండవుల భార్యలలో చాలామంది అనార్యులు లేదా తక్కువ కులానికి చెందినవారు. తక్కువ కులానికి చెందిన యోధులు కూడా క్షత్రియ రాజకుమార్తెల స్వయంవరాలలో పాల్గొనేవారు. వేదకాలంలో అనేక మంది అనార్య రాజులు కూడా రాజ్యాలను పాలించారు. అనార్యుల ఆర్యేతరుల అనేక ఆచారాలు, పూజావిధులు మరియు వారి దేవతలను కూడా ఆర్యులు స్వీకరించారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఉన్నత కులం, తక్కువ కులం వ్యక్తుల మధ్య జరిగిన వివాహాలు, అనులోమ వివాహాలు రక్తశుద్ధిని కూడా ప్రభావితం చేశాయి. వాస్తవానికి వేదయుగం చివరి శతాబ్దాల్లో జరిగిన ఈ విస్తృతమైన కలిసి ఉండటం మిశ్రణం వల్ల ఈ రోజున ఏ కులము తాము పూర్తిగా శుద్ధ రక్తానికి ప్రతినిధులమని చెప్పడం కష్టం. మనిషి తల ఎముకల ఆకృతి చూడటం గాని, రక్తాన్ని పరిశీలించడం గాని చేసినా అసలు జాతి లేదా కులానికి చెందిన స్పష్టమైన ఆనవాళ్లను కనుగొనడం కష్టమే. తర్వాత కాలంలో కుల వ్యవస్థ మరింత మూఢనమ్మకాలతో నిండినది మరియు కఠినమైనది అయింది. మన సమాజపు భావజాలం కర్మ, పునర్జన్మ సిద్ధాంతాల వైపు ఎక్కువగా మలచబడింది. ప్రతి వ్యక్తి తన సామాజిక స్థానం ముందే నిర్ణయించబడిందని, అలాగే తన జీవితాన్ని అలాగే గడపడం విధిగా నిర్ణయమైందని నమ్మడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ప్రాథమిక సంస్కృతి నుంచి మరింత ఆధునికమైన సాంస్కృతికంగా మరియు నాగరికంగా అభివృద్ధి చెందుతున్న సమాజం ఈ సామాజిక దుష్ప్రభావం కారణంగా వెనకబాటు పట్టింది. సమాజం జడత్వానికి లోనైంది. ప్రాథమిక సమాజంలో వ్యక్తి తన కుటుంబం మరియు గోత్రంతో మాత్రమే సంబంధం పెట్టుకునేవాడు. ఎందుకంటే గోత్రం అనేది కుటుంబ విస్తరణ మాత్రమే. వ్యక్తి ఈ చిన్న వలయం సమాజ పరిమితి దాటి వెళ్ళినప్పుడు అతని సహజీవన సమాజం ఎగ్జిస్టింగ్ సొసైటీ విస్తరించడం మొదలవుతుంది. ఇలా ఉన్న సమాజం క్రమంగా పెరుగుతూ చివరికి ప్రపంచమంతా ఒకే కుటుంబం లేక వసుధైవ కుటుంబకం అనే భావనకు చేరుకుంటుంది. ఇలాంటి నమ్మకం నుండి పుట్టే సామాజిక చైతన్యం సృజనాత్మకతో నిండి ఉంటుంది. ఈ సృజనాత్మకత సంకుచిత దృష్టికోణం కలిగిన సమాజంలో సాధారణంగా కనిపించదు. తన కోసం ఆహారం సంపాదించడం లేదా తన కుటుంబ సభ్యులను పోషించడం అనేది ప్రతి జీవి స్వభావం. ఈ స్వభావం నిజమైన మానవ పరిపక్వత, హ్యూమన్ రిఫైన్మెంట్ పొందేది ఎప్పుడు అంటే వ్యక్తిగత ఆత్మభావన సంకుచిత ఆలోచనలను దాటి కుటుంబం, కులం, జాతి, దేశం అనే పరిమితులను మించి చివరికి ప్రపంచమంతా, మానవజాతంతా తన సొంతమని గుర్తించినప్పుడు. ఈ విశ్వకరుణా భావం అనేది భగవాన్ బుద్ధుని యొక్క భావన. మన సన్యాసులు, తత్వవేత్తలు ఈ పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నారు. వేద పండితుడు స్వామి వివేకానంద ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పారు, కులం అనేది ఒక సామాజిక వ్యవస్థ మాత్రమే, ధర్మంతో దానికి ఎలాంటి సంబంధం లేదు అని. ఒకప్పుడు దీనికి ఉపయోగం ఉండేది, కాని ఇప్పుడు దీని వాసన చెడు వైపు తిరిగింది. ఈ వ్యవస్థ కాలానుగుణంగా మార్పులు చూపింది. ఇలాంటి అభిప్రాయాలను మరెంతో మంది తత్వవేత్తలు కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా హిందూ శృతికారులు, హిందూ కోడిఫైయర్స్ రూపొందించిన వివాహం
మరియు వారసత్వానికి సంబంధించిన యమాలు కూడా ధర్మంతో ఎలాంటి సంబంధం లేవు. కుల వ్యవస్థలో హిందూ కుటుంబం కొంతవరకు ప్రాథమిక ప్రిమిటివ్ కుటుంబం యొక్క మిగులు భాగం మాత్రమే. కుటుంబ పెద్ద సర్వోన్నతుడు. అతడే అన్ని అధికారాలను వినియోగించేవాడు. భార్య, కుమార్తె, భర్త మరణించిన విధవ వారసత్వంపై ఎలాంటి హక్కు కలిగి ఉండేవారు కాదు. ఈ విధంగా కుటుంబాలు మరియు కుల వ్యవస్థపై ఆధారపడి ఉన్న హిందూ సమాజం మూఢనమ్మకాలతో నిండిపోయింది మరియు జడత్వానికి లోనయ్యింది. మన తత్వవేత్తలు, ఆలోచనాపరులలో కొందరికి భౌగోళిక ఐక్యత అనే ఒక స్పష్టమైన ఆదర్శం ఉండేది. మొదటి శంకరాచార్యులు దేశం నలువైపులా 4 శంకరపీఠాలను స్థాపించడం ఏకీకృత భారతదేశం భావనకు సజీవమైన సాక్ష్యం. అయితే మొదటి శంకరాచార్యుల భావన బహుశా శంకర భాష్యంపై ఆధారపడి ఉన్న ఒక మతానికి చెందిన భక్తుల ఐక్యత మాత్రమే అయి ఉండవచ్చు. కన్యాకుమారి నుండి ఉత్తరంలోని బద్రికాశ్రమం వరకు, తూర్పున పూరి నుండి పడమరలో ద్వారకా వరకు ఉన్న ఏకీకృత భారతదేశం అనే భావన బహుశా ద్రావిడ, ఆర్య సంస్కృతులు కలిసిన తరువాత మాత్రమే పుట్టి ఉండవచ్చు. ఈ భావన వ్యక్తీకరణలో దక్షిణ భారతం కూడా ఉత్తర భారతం అంత కీర్తి పంచుకోవాలి. ఏమైనప్పటికీ ఈ మతపరమైన భావన పుట్టుకకు అనేక మూలాలు ఉన్నాయి. కుటుంబ దేవుడు, గ్రామ దేవుడు నుండి ఈ 4 మతపీఠాలు వరకు మన విశ్వాసాన్ని ఆకర్షించిన అనేక కేంద్రాలు ఉండేవి. సామాజిక స్థాయిలో కుటుంబం లేదా కులం ఈ భావనకు పునాదిగా ఉండేది. హిందూ మత ఐక్యత అనేది వాస్తవానికి ఒక బలహీనమైన సమాఖ్య, లూజ్ కన్ఫెడరేషన్ ఐక్యత. ఆ సమాఖ్యలోని ప్రతి భాగం, కులం, సమాజం తమ నమ్మకాలలో, ఆచారాలలో పూర్తిగా స్వతంత్రంగా ఉండేది. ఇతర దేశాలలో ప్రాథమిక సమాజం మత ఐక్యతతోనే క్రమంగా కూలిపోయి, రాజ్య సరిహద్దులు విస్తరించే కొద్దీ అది జాతీయ సమాజంలో కలిసిపోయేది. మన దేశంలో కూడా మత పరిమితులు విస్తరించాయి. ఈ ఏకరీకరణ యూనిఫార్మిటీ స్థిరత్వాన్ని తెచ్చింది. రాజ్యం స్థిరమైన పునాదులపై నిలిచింది. భిన్నత్వాన్ని కాపాడుకుంటూనే ఏకత్వం సాధించడానికి భారత్ చేసిన సమన్వయ ప్రయత్నాలు ప్రత్యేకమైనవి. ఇది దాని బలహీనత, బలం కూడా. దీని ద్వారా మనం ఆక్రమణదారులను ఎదుర్కొని వారిని మన సమాజంలో కలుపుకున్నాము. శకులు, హునులు వంటి వారిని మన జాతి గొలుసులో కలపడం, అసిమిలేషన్ అనే ప్రక్రియ కొనసాగింది. కానీ ఇస్లాం స్వతంత్రంగా, పూర్తి విభజనలేని వ్యవస్థ కావడంతో దాన్ని ఈ మత సమాఖ్యలో కలపడం సాధ్యపడలేదు. అదే పరిస్థితి క్రైస్తవ మతానికి కూడా వర్తించింది. అలా ఏకాభిప్రాయం లేకపోవడం మరియు వివిధ రూపాలు కలిగిన కానీ ఒకటిగా పరిగణించబడే హిందూ మతం పుట్టుక, విస్తరణ కారణంగా ఒకే ఏకీకృత భారత సమాజంగా రూపుదాల్చలేకపోయింది. దీని ఫలితంగా ఒకే ఐక్య భారత రాజ్యం కూడా ఏర్పడలేదు. భారత సమాజం కేవలం భారతీయమే కాదు, వేల సంఖ్యలో సమన్వయమైన సమాజాల కలయిక. ఇది ఈ రోజుకు కూడా అలాగే ఉంది.